ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం క్షీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు పలికాడు, ఈ విధంగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కన్నులలో అశ్రువులు నిండి ఉన్నాయి. అవి అతని వ్యాకులపాటును శోకాన్ని తెలుపుతున్నాయి. అలాంటి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అన్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనాద్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహం నీకు ఎలా దాపురించింది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడేది కాదు, స్వర్గాన్ని ఇచ్చేది కాదు, కీర్తిని కలిగించేది కాదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ట పరంతప. కాబట్టి ఓ అర్జున, పిరికితనానికి లోను కావద్దు, నీకిది ఉచితం కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వడిచి యుద్ధానికి సిద్ధము కమ్ము. అర్జునోవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అర్జునుడు ఈ విధంగా అన్నాడు, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధంలో ఎదిరించి బాణాలతో ఎట్లు పోరాడగలను? ఎందుకంటే ఓ అరిసూదన, ఆ ఇరువురును నాకు పూజ్యులు కదా. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష అపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులు పూజ్యులు అయిన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకోనైనా ఈ లోకంలో జీవించడం నాకు శ్రేయస్కరం. ఎందుకంటే ఈ గురుజనులను చంపినను రక్తసిక్తాలైన రాజ్య సంపదలను భోగాలను మాత్రమే నేను అనుభవించవలసి ఉంటుంది కదా. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమా యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధం చేయటం శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టం అనేది ఎరగం కదా. యుద్ధంలో మనము వారిని జయిస్తామా లేక మనల్ని వారు జయిస్తారే అనే విషయం కూడా మనకి తెలియదు. మనకు ఆత్మీయులైన ధాతరాష్ట్రే ఇక్కడ మనల్ని ఎదిరించి పోరాటానికి నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించటానికి మనం ఇష్టపడము. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్చేయః సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్యాధి మాం త్వాం ప్రపన్నం. పిరికితనానికి లోనైన నా స్వభావాన్ని కోల్పోయి గిలగల్లాడుతున్నాను. ధర్మార్థాలను విచక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాను. నాకు నిజంగా శ్రేయస్కరమైన దాన్ని తెలుపు. నేను నీకు శిష్యుణ్ణి, శరణాగతుణ్ణి, ఉపదేశించుము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శోకం నా ఇంద్రియాలను దహించి వేస్తోంది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినా, చివరికి సురాధిపత్యం లభించినా కూడా ఈ శోకదాహము చల్లారే ఉపాయం చూడలేకుండా ఉన్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గూఢాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికాడు, ఓ రాజా, ఈ విధంగా
పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో గూఢాకేశుడైన అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని స్పష్టంగా చెప్పి మౌనం వహించాడు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత శానయోర్యుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయసేనల మధ్య శోకతప్తుడైన అర్జున్ని చూసి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా పలికాడు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికాడు, ఓ అర్జున, శోకింపదగని వారికై నువ్వు శోకిస్తున్నావు, పైగా జ్ఞాని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణాలు పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వాళ్ళ గురించి కానీ బాధపడరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే ఉండదు, ఇహ ముందు కూడా మనం ఉండము అని మాటే లేదు. అన్ని కాలాల్లో మనం ఉంటాము. ఆత్మ శాశ్వతము, ఇది అన్ని కాలాలందు ఉంటుంది. శరీర పతనంతో అది నశించేది కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవాత్మకు ఈ శరీరం నందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరొక దేహప్రాప్తి కలుగుతుంది. ధీరుడైనటువంటి వాడు ఎవ్వరూ ఈ విషయాన్న మోహితుడు కాడు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిష్ఠస్వ భారత. ఓ కుంతీపుత్ర, అర్జున, విషయేంద్రియ సంయోగం వలన శీతోష్ణాలు సుఖదుఖాలు కలుగుతున్నాయి. అవి ఉత్పత్తి వినాశశీలాలు, అనిత్యాలు కనుక భారత వాటిని సహించు. యం హీనా వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎందుకంటే ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖాలను సమానంగా చూస్తాడు. అలాంటి పురుషుని విషయేంద్రియ సంయోగాలు చెలింపజేయలేవు. అతడే మోక్షాన్ని పొందటానికి అర్హుడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో సత్వదర్శిభిః. అసత్తు అనేదానికి ఉనికే లేదు, సత్తు అనేదానికి లేమి లేదు. ఈ విధంగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపాలను తత్వజ్ఞాని అయిన వాడే తెలుసుకుంటాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన ఆ సత్యము జగత్తునందు అంతటా వ్యాపించి ఉన్నదని తెలుసుకో. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపజేయలేరు. అంతవంత ఇమే దేహే నిత్యస్యోక్తాః శరీరణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. ఈ శరీరాలన్నీ కూడా నశించేవే, కానీ జీవాత్మ నశించదు, అప్రమేయము, నిత్యము కనుక ఓ భరతవంశ అర్జున, నీవు యుద్ధం చెయ్యి. ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులని చంపుతుందని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడుతుందని భావించేవాడు, ఆ ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేత చంపబడదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలంలో పుట్టదు,
గిట్టదు, పుట్టి ఉండేది కాదు. ఇది భావ వికారం లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, విపరిణామము, అపక్షయము, వినాశనము అను 6 భావ వికారాలు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినా ఇది చావదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సా పురుష పార్థ కం ఘాయతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అని, జనన మరణములు లేనిదని, మార్పు లేనిదని తెలుసుకున్న పురుషుడు ఎవ్వరిని ఎలా చంపుతాడు, ఎవరిని ఎలా చంపిస్తాడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రాలను వదిలేసి నూతన వస్త్రాలను ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరాలను వీడి నూతన శరీరాలను పొందుతుంది. నైనం చిందతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదింపజేయలేవు, అగ్ని దహింపజేయలేదు, నీరు తడపజాలదు, వాయువు ఆరిపోయేటట్లు చేయలేదు. అచ్ఛేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించటానికి కానీ, దహించటానికి కానీ, తడపటానికి కానీ, శోషింపచేయటానికి కానీ సాధ్యం కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చెలింపనిది, స్థాణువు, సనాతనము. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియ గోచరము కానిది, అచింత్యము, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇలా తెలుసుకో. కనుక ఓ అర్జున, నీవు దేనికోసరము బాధపడకు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణాలు కలవని ఒకవేళ నువ్వు అనుకున్నప్పటికీ దీనికై నీవు శోకించడం తగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఎందుకంటే పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాళ్ళకి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయాలు యందు నీవు శోకింపటం అసలు తగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఓ అర్జున, ప్రాణులన్నీ పుట్టటానికి ముందు ఇంద్రియ గోచరములు కావు, మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణాల మధ్యకాలంలో మాత్రమే అవి ఇంద్రియ గోచరాలు అవుతున్నాయి. ఇలాంటి స్థితిలో వాటికై పరితపించటం నిష్ప్రయోజనము. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని, ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూస్తాడు. మరి ఒక మహాత్ముడు దీని తత్వాన్ని ఆశ్చర్యకరముగా వర్ణిస్తాడు. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వింటాడు. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీ ఎరగరు. దేహీ నిత్యమవ్యధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహంలోనూ ఉండే ఈ ఆత్మ వధించటానికి వీలు కానిది. కనుక ఏ ప్రాణిని కూర్చైనా నీవు శోకింపతగదు. స్వధర్మమపి చావేక్ష నా వికంపితుమర్హసి ధర్మ్యాద్యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే
అంతేకాకుండా స్వధర్మాన్ని బట్టి నీవు భయపడక్కర్లేదు. ఎందుకంటే క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టు శ్రేయస్కరమైన కర్తవ్యం మరొకటి ఏదీ లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధం అదృష్టవంతులైన క్షత్రులకే లభిస్తుంది. ఇది స్వర్గానికి తెరచిన ద్వారం లాంటిది. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్యసి. ఈ యుద్ధం నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీన్ని ఆచరింపకపోతే నీ స్వధర్మం నుండి నువ్వు పారిపోయినవాడు అవుతావు. దాని వలన కీర్తిని కోల్పోతావు. పైగా నీవు పాపం చేసిన వాడివి అవుతావు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. లోకులెల్లరూ బహుకాలం వరకు నీ అపకీర్తిని గురించే చెలవల పలవలుగా చెప్పుకుంటారు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణం కంటే చాలా బాధాకరమైంది. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వా మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడు. యుద్ధవిముఖుడు అయితే వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనైపోతావు. అంతేకాకుండా నీవు పిరికివాడవై యుద్ధం నుండి వారిపోయినట్లు వీళ్ళు భావిస్తారు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిము. నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అంటారు. అంతకంటే విచారకరమైనటువంటి విషయం ఇంకేముంటుంది? హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోజ్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, యుద్ధరంగంలో మరణించితే నీకు వీర స్వర్గం ప్రాప్తిస్తుంది. యుద్ధంలో జయించినట్లయితే రాజభోగాలను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధానికి లే. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. జయాపజయాలను, లాభ నష్టాలను, సుఖదుఖాలను సమానంగా భావించి యుద్ధ సన్నద్ధుడు అవ్వు. అప్పుడు నీకు పాపాలు అంటనే అంటవు. ఏషాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగ్యే త్రిమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకు జ్ఞాన యోగ దృష్టితో తెలిపాను. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరిస్తాను, విను. దానిని ఆకళింపు చేసుకొని ఆచరించినట్లయితే కర్మబంధాల నుండి నీవు విముక్తుడు అవుతావు. నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగాన్ని ప్రారంభించినట్లయితే దీనికి ఎన్నటికీ బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితాలే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగాన్ని ఏ కొంచెము సాధన చేసినా అది జన్మ మృత్యురూప మహాభయాల నుండి కాపాడుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హెనం తాచ్చ బుద్ధయో వ్యవసాయినం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగంలో నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉంటుంది. కానీ భోగాసక్తులైన వివేకహీనులు బుద్ధులు చెంచనములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీస్తూ అనంతాలుగా ఉంటారు. యామిమాం పుష్పితాం వాచం
ప్రవదంత్యైపచ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మనః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన వారు ప్రాపంచిక భోగాలు యందే తలమునకలై ఉంటారు. వారు కర్మఫలాలను ప్రశంసిస్తూ వేదవాక్యాల యొక్క బాహ్యార్థములు యందే ప్రీతి వహిస్తారు. వాటి అంతరార్థాలు జోలికి పోరు. స్వర్గమునకు మించిందేదీ లేదని, అది ఏ పరమప్రాప్తమని వారు అనుకుంటారు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహిస్తూ ప్రీతిని కూర్చు ఇచ్చకపు పలుకులు పలుకుతారు. ఆ ఇచ్చకపు మాటలు ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. ఓ అర్జున, వేదాలు సత్వ రజస్తమో గుణాల కార్యరూపాలైన సమస్త భోగాలను కూర్చి వాటిని పొందటానికి చేయవలసినటువంటి సాధనల గూర్చి ప్రతిపాదిస్తాయి. నీవు ఆ భోగాల యందు వాటి సాధనల యందు ఆసక్తి త్యజించు. హర్షశోకాది ద్వంద్వాలకు అతీతుడు కా. నిత్యుడవై పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమాల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణాన్ని వశములో ఉంచుకును. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుదోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానతః. అన్ని వైపులా నీటితో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులో ఉన్నప్పుడు వాటికి చిన్న చిన్న జలాశయాల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తిని పొందినటువంటి పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదాల వలన అంతే ప్రయోజనం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్తవ్య కర్మల్ని ఆచరించటం యందు నీకు అధికారం ఉంది. ఎన్నటికీ దాని ఫలాలు యందు లేదు. కర్మ ఫలాలకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడు కాకు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావాన్ని కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరిస్తూ ఉండు. ఈ సమత్వభావాన్నే యోగం అంటారు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఈ సమత్వ బుద్ధి యోగం కంటే సకామ కర్మము మిక్కిలి నిమ్న శ్రేణికి చెందింది. కాబట్టి ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగాన్ని ఆశ్రయించు. ఎందుకంటే ఫలాశక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైనటువంటి వాడు పుణ్య పాపాలను రెండిటిని ఈ లోకంలోనే త్యజిస్తాడు. అనగా కర్మఫలాలు వాళ్ళకి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగాలను ఆశ్రయించు. ఇదే కర్మాచరణమందు కౌశలం. అనగా కర్మ బంధాల నుండి విముక్తుడొకటకు ఇదే మార్గము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం.
ఎందుకంటే సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలాన్ని త్యజించి జనన మరణ బంధాల నుండి ముక్తులవుతారు. అంతేకాకుండా వారు నిర్వికారమైనటువంటి పరమపదాన్ని పొందుతారు. యదాతే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గతాంసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. మోహమనడి ఊవి నుండి పూర్తిగా బయటికి వచ్చినప్పుడే నీవు వినినవి వినబోయే ఇహపర లోకబంధమైనటువంటి సమస్త భోగాల నుండి వైరాగ్యాన్ని పొందుతావు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తథా యోగమవాప్యసి. నానా విధాలైనటువంటి మాటలు వినటం వల్ల విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నీవు ఈ యోగాన్ని పొందగలవు. అనగా నీకు పరమాత్మతో శాశ్వత సంయోగము ఏర్పడుతుంది. అర్జునోవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి పొందిన స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏంటి? అతడు ఎలా భాషిస్తాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికాడు, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వారిని అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందాన్ని పొందిన వారిని స్థితప్రజ్ఞుడని అంటారు. దుఃఖేష్వను దిగ్గమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః హితధీర్మునిరుచ్యతే. కష్టాలు కలిగినప్పుడు కృంగిపోనివాడును, సుఖాలకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధాలను వీడినవాడును అయినట్టి మననశీలుడు ముని స్థితప్రజ్ఞుడు అనబడతాడు. ఇహ సర్వత్రానపి స్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి తద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేనియందు మమతాశక్తులు లేనివాడు అనుకూల పరిస్థితుల్లో హర్షము, ప్రతికూల పరిస్థితుల్లో ద్వేషము మొదలగు వికారాలకు లోని కానివాడు అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. యదా సంహరతే త్యాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగాలను అన్ని వైపుల నుండి లోపలికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుండి అన్ని విధాల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉండునట్లు భావించాలి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థాలు మాత్రమే వైదొలుగుతాయి, కానీ వాటిపై ఆసక్తి మిగిలే ఉంటుంది. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోతుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియాలు ప్రమథనశీలాలు. మనుష్యుడు వాటిని నిగ్రహించటానికి ఎంతగా ప్రయత్నించినా ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థాల వైపే బలవంతంగా లాక్కొని పోతూ ఉంటాయి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియాలను అన్నిటినీ వశంలో ఉంచుకొని చిత్తాన్ని పరమాత్మయందు లగ్నం చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానంనందు కూర్చోవాలి. ఎందుకంటే ఇంద్రియాలను వశంనందుంచుకొనిన వాని బుద్ధి స్థిరంగా ఉంటుంది.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. చింతన చేస్తూ ఉన్న పురుషులకు ఆ విషయాలయందు ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వలన ఆ విషయాలను పొందటానికి కోరికలు కలుగుతాయి. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం ఏర్పడుతుంది. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అటువంటి క్రోధం వల్ల వ్యామోహం కలుగుతుంది. దాని ప్రభావం చేత స్మృతి చిన్నాభిన్నమవుతుంది. స్మృతి భ్రష్టమైనందువల్ల బుద్ధి అనగా జ్ఞానశక్తి నశిస్తుంది. బుద్ధి నాశనం వల్ల మనుషుడు తన స్థితి నుండి పతనమవుతాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైచైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణాన్ని వశంలో ఉంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తున్న మనశ్శాంతిని పొందుతాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్టతే. మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖాలన్నీ నశించిపోతాయి. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయాల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరంగా ఉంటుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాలు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అలాంటి అయుక్త మనుషుని అంతఃకరణంలో ఆస్తిక భావమే కలుగుతుంది. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వాడికి సుఖం ఎలా లభిస్తుంది? ఇంద్రియాణాం హి చరతాం యన్మనోన విధీయతే అదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ విభాంభసి. నీటిపై తేలుతున్నటువంటి నావను గాలి నెట్టివేస్తుంది. అదేవిధంగా ఇంద్రియార్థాలయందు సంచరిస్తూ ఇంద్రియాలలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియంతో కూడి ఉన్నా ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుష్యుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించి వేస్తుంది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి ఓ అర్జున, ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుండి అన్ని విధాలుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తిలో స్థితప్రజ్ఞుడైన యోగి మేలుకొనే ఉంటాడు. అది ఇతర ప్రాణులన్నిటికీ రాత్రితో సమానం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుతూ ప్రాణులన్నీ మేలుకొనే ఉంటాయి. అది పరమాత్మ తత్వం ఎరిగిన మునికి రాత్రితో సమానము. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. సమస్త దిశల నుండి పొంగి ప్రవహిస్తూ వచ్చి చేరిన నదులన్నీ పరిపూర్ణమై నిశ్చలంగా ఉన్న సముద్రాన్ని ఏమాత్రము చెలింపచేయకుండగానే అందులో ఎలా లీనమవుతున్నాయో అదేవిధంగా సమస్త భోగాలను స్థితప్రజ్ఞుని యందు ఎలాంటి వికారాలను కలిగింపచేయకే వానిలో లీనమవుతాయి. అలాంటి పురుషుడే పరమశాంతిని పొందుతాడు. భోగాసక్తుడు శాంతిని పొందలేడు. విహాయ కామాన్యః సర్వాన్ ఉమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. కోరికలన్నిటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించేటువంటి పురుషుడే శాంతిని పొందుతాడు.
ఏషా బ్రాహ్మీ స్థితః పార్థ నైనాం ప్రాప్య విముష్యతి తాస్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఓ అర్జున, బ్రహ్మీ స్థితి అనగా ఇదే. ఈ బ్రహ్మీ స్థితిని పొందిన యోగి ఎప్పుడూ మోహితుడు కాడు. అంత్యకాలంలో ఈ బ్రహ్మీ స్థితి యందు స్థిరంగా ఉన్నవాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయః. కర్మయోగః. అర్జునోవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు ఈ విధంగా అన్నాడు, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయాన్ని బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైతే భయంకరమైన ఈ యుద్ధ కార్యం నందు నన్నేల నియోగిస్తున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కలగా పొలగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనవుతోంది కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గాన్ని నిశ్చయంగా తెలుపు. నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మానవుడు కర్మలను ఆచరింపకుండా ఉండటం వలన నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠా స్థితిని పొందలేడు. అదేవిధంగా అతడు కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను కూడా అతడు పొందలేడు.